ఇప్పుడు మీ పార్టీలో 2-3 చేరినోళ్ళు ఉన్నారు, మొన్న రీసెంట్గా చేరినోళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని స్కాములు చేసి ఉన్నారు. అది నేను నరేంద్ర మోడీ గారికి కూడా ఫ్యాక్స్ చేసిన. ఇక పేర్లు చెప్పమంటారా? మరి చెప్తే మీకు ఇబ్బంది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు 5,000 కోట్ల స్కామ్ చేసిండు బహిరంగంగా. అరే బహిరంగంగా ప్రూఫ్స్ అన్నారు కదా అమ్మా, 2,000 కోట్లకు 5,000 కోట్లకు ఉన్నాడు, స్కామ్లు చేసిండు. 40,000 కోట్లు మనీ అక్కడిక్కడ చేసిండు అని. మరి ఏమి మీ దగ్గర ప్రూఫ్స్ లేకపోవచ్చు అన్న, నా దగ్గర 200 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్ని వేస్ట్ అంటారు. సో ఇప్పుడు అటువంటి అవినీతి పరులకు బీజేపీ అవకాశం ఇస్తే రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ కూడా మరుగున పడిపోతుంది అంటున్నా. కరెక్ట్. బీజేపీ అట్లాంటి అవినీతి పరులు ఎవరు కూడా దగ్గర రానియదు. బీజేపీ పార్టీలో అవినీతి పరులకు స్థానం లేదు. చూద్దాం. ఓకే, కొన్ని రోజులు అవుతే తెలిసిపోతుంది కదా మనకి. ఎందుకంటే కేంద్రంలో రానున్న కాలంలో మళ్ళీ బీజేపీ రాదు. వస్తే చాలా సంతోషం. ఈసారి 250 సీట్లకే పరిమితమైంది. 400 దాటొచ్చండి. 400 వస్తాయన్నారండి. రాజకీయంలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మొన్న 11 సీట్లు రాలేదు జగన్ కి. లాస్ట్ టైం ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు తెలుసు. మీరు అట్లా మాట్లాడొద్దు. మనం చేసే పని నాకు బీజేపీ అంటే అమితమైన ప్రేమ కనబడుతుంది. అమితమైన ప్రేమ ఉందో మీరు మనసులో? నేను ఇప్పుడు జర్నలిస్ట్ గా అడుగుతున్నా. బీజేపీ మీద కోపంతో అడిగినట్టు లేదు. ఇప్పుడు మొన్ననే డిసైడ్ చేయండి. సీట్లు తగ్గిపోయినాయి. ప్రజలు అరే తగ్గుతాయి. డబ్బు ప్రభావం ఉన్నది, మందు ప్రభావం ఉన్నది. డెఫినెట్ గా కొంచెం కారణము యాంటీ గవర్నమెంట్ 10 years నుంచి ఉంది కాబట్టి డెఫినెట్ గా దానికి కొంచెం కారణం ఉంటది. ఇవాళ ఒక్క స్కామ్ లేదే 10 ఏళ్ళ. కాంగ్రెస్లో ఎన్ని స్కామ్లు ఉన్నాయి చెప్పండి? కాంగ్రెస్ కూటమిలో ఎన్ని స్కామ్లు ఉన్నాయి చెప్పండి? ఇవాళ 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఇండియాని షేక్ చేసిందా? సిగ్గు లేకుండా బోఫోర్ స్కామ్ చేసిరా? కాంగ్రెస్ 60 ఏళ్ళ పాలనలో ఎన్ని స్కామ్లు, పెద్ద పెద్ద స్కామ్లు. ఒక దేశ బడ్జెట్ని శాసించగలిగిన స్కామ్లు అవి. బోఫోర్ స్కాము, కోల్ ఇండియా స్కాము, గడ్డి స్కాము వాళ్ళ కూటమిలోనే ఉన్నారు కదా. మరి వెస్ట్ బెంగాల్లో దునియా స్కామ్లు, అల్లుడు వదేరా స్కామ్లు, ఇన్ని స్కామ్లు ఉన్నాయి. ఇన్ని స్కామ్ల కూటమే అది. మరి వాళ్ళు డబ్బులు అడ్డగోలు. ఇవాళ డబ్బులు మోదీ గారు రావద్దని పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశం, చైనా లాంటి శత్రు దేశాలు కోరుకున్నాయి. అవును, ఆ విషయమే ఇంటర్నేషనల్ మాఫియా కలిసి కట్టుగా డబ్బులు విడుదలని కొంచెం ఉంటుంది. అయినా కూడా ఇలా ఫామ్ చేసినాం కదా. ఇలా ఎంత గ్రేట్. థర్డ్ టైం. ఇప్పుడు 1960s 3 times వచ్చింది. 3rd time 4th time. జనాలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే డెఫినెట్గా మోదీ సర్కార్ తోటి సాధ్యం. ఈ స్కీములు పేరట స్కామ్లు కాదు, అదంతా స్కామ్ స్టార్. మేమంతా స్కీమ్. వచ్చే ఎలక్షన్స్ లో కూడా 4వసారి కూడా మళ్ళీ 100% మేమే బీజేపీ. అబ్సల్యూట్లీ. ఒక స్కామ్ చూపియమ్మా, 10 ఏళ్లలో ఒక స్కామ్ బీజేపీలు చేసి చూపించలేరు. ఎందుకంటే బీజేపీ అనేది ప్రజల శ్రేయస్సు కోసం. ఇవాళ భారతదేశంకి ఎక్కడ ప్రపంచంలో పోయినా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందా లేదా? నిజం చెప్పు, ఒక న్యూట్రల్ గా చెప్పు, జర్నలిస్ట్ కాకుండా చెప్పు. యాజ్ ఇండియన్ సిటిజన్ గుర్తింపు ఒక వాల్యూ ఉందా? 100%. ఇలా ప్రపంచ దేశాలంతా కూడా ఒక భారతదేశానికి వాల్యూ ఇస్తుంది. వాళ్ళ దేశం వాళ్ళ చేతిలోకి వస్తే అన్ని ఉగ్రదాడులు, అన్ని ఇక్కడికి వెళ్ళి స్లీపర్ సెల్స్ అన్ని లేచిపోతుంటాయి. ఇవాళ స్లీపర్ సెల్స్ ఇవాళ వాళ్ళ దేశంకి పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి అంత దమ్మున్న నాయకుడు వేరే పార్టీలో లేడు. ఇవాళ మోదీ గారు కాబట్టి వాళ్ళ దేశంలో పోయి సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఒక భయంలో పెట్టారు. ఇవాళ వేరే దేశాలు ఇటు చూడాలంటే భయపడే పరిస్థితి. ఆ దమ్మున్న నాయకులు ఓట్లు వేయని వాళ్ళకి సిగ్గు లేదని చెప్తాను నేను. ఇవాళ 3,000కో 5,000కో ఆశపడి మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని తాకట్టు పెట్టినట్టు. సో మళ్ళీ వచ్చే ఎలక్షన్ అప్పుడు కూడా సేమ్ ఇట్లానే కూర్చొని మాట్లాడదాం. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ అధ్యక్షులు అయితే ఎవరు వస్తారు అనేది మీరు మనసులోనే పెట్టుకుంటారు. మొట్టమొదటిసారి వింటున్నా చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, కానీ మీరు బయటికి చెప్తలేరు. లైన్ దాటి నేను పోలేను, పార్టీ లైన్ దాటి పోను. పార్టీ వాళ్ళు పిలిచి నా అభిప్రాయం అడిగితే నేను చెప్తా, డెఫినెట్గా చెప్తా. ప్రజల సభ ఇప్పుడు మీరు వచ్చి మీ టీవీ వాళ్ళు అడిగితే నేను చెప్పలేను కదా. నేను ఇట్లా చెప్తా. పార్టీ ఏ నిర్ణయంకి తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఒక పార్టీ మెంబర్గా ఉంటున్నా. సో నా అభిప్రాయం పార్టీ వాళ్ళు అడుగుతారు చెప్తా, వేరే వాళ్ళు అడిగితే నేను ఎట్లా చెప్తా.
సరే ఓకే. ఏది వచ్చినా ఎవరు వచ్చినా మా ఇక్కడ ప్రభుత్వం రావాలి, పార్టీని బలోపేతం చేయాలి, అది రాకపోతే మళ్ళీ 6 నెలల వచ్చిండ్రు అనుకో సరిగా పని చేయకపోతే తీసేస్తారు కదా. చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఎంతసేపు హిందూయిజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దైవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 6 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఈయనకు కూడా కాంగ్రెస్ అంటే ఇష్టం, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం, ఒక్కదాన్ని కూడా వేలెత్తి చూపుతలేడు, అసలు సైలెంట్ అయిపోయాడు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. సో మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు పలుకుతుర్రా, వత్తాసు పలుకుతుర్రా? అందుకే నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను నిలదీస్తా, బీఆర్ఎస్ చేసిన తప్పులని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెలికి తీయకపోతే వాళ్ళ ప్యాకేజీలకు అమ్ముడు పోయినట్టే లెక్క. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను అది చెప్తా. ఇంతకుముందు మీ స్టార్టింగ్ అప్పుడు కూడా చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి ఒక స్పీడ్లో వచ్చిండు, మరి ఎందుకు స్లో అయిండు? ముఖ్యమంత్రి గారు స్లో కావద్దు కదా. మరి వాళ్ళ శాఖలలో వాళ్ళ డిఫరెంట్ మంత్రిత్వ శాఖలలో జరిగిన అవినీతిపై ఫైళ్ళు మాయమైనాయి, ఫైళ్ళు దగ్గమైనాయి, ఓఎస్డీలు చేసిరో మరి ఎవరు చేస్తారు? ఇప్పుడు గొర్రెల స్కామ్ ట్రెండింగ్ లో ఉంది. ఏ స్కామ్ అని ఉన్నది? ఇప్పుడు మంత్రి సంతకం పెట్టకుండా ఫైల్ ఎట్లా మూవ్ అయింది? తలసానిని తీసుకొచ్చి బొక్కలేయచ్చు కదా, ఎందుకు వేస్తలేరు మరి ఇక్కడ? ఇప్పుడు అదే నేను అడుగుతున్నా, ఏ ప్యాకేజ్లకు అమ్ముడు పోయారు వీళ్ళు? ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఊరుకులాడారు. మీరు కూడా కంప్లైంట్ ఇచ్చారు? అబ్సల్యూట్లీ. ఏమైంది ఇప్పటివరకు నాకు ఒక ఫోన్ కాల్ రాలేదు, నన్ను పట్టించుకున్నాను నాదులు. మరి అలా ఎంతసేపు ఆ డీసీపీలు ఓకే, నో డౌట్ వాళ్ళు ఒక వరస్ట్ ఫెలోస్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారో, పర్సనల్స్గా కూడా విన్నారంటే ఇక దానంత నీచమైన పని లేదు. వాళ్ళకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? ప్రభాకర్ రావుకి ఇచ్చిర్రు కదా. చెప్పారు ప్రభాకర్ రావుని తేలేకపోతారు. ప్రభాకర్ రావుకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిరా? కేసీఆర్ ఇచ్చిండా, కేటీఆర్ ఇచ్చిండా, లిక్కర్ రాని ఇచ్చిందా, ఎవరు ఇచ్చారు చెప్పాలిగా. చెప్పే పరిస్థితే లేదు. అంటే వీళ్ళు వీడికి పక్కకు పెట్టారు, ప్రజలు ఇప్పుడు కొత్త దాంట్లో పడతారు, మర్చిపోతారు. నేను అదే చెప్తాను. కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్ వివిధ శాఖలలో ఉన్న అవినీతి, ఎలక్ట్రిసిటీ ఉన్న ఇష్యూ, దానికి ఉల్టా ఏమంటారు, అది చోర్ కొత్తవాళ్ళు కూడా అంట ఆడే దొంగతనం చేసి ఉల్టా కమిషనర్ తిట్టిండంట. అట్లున్నది ఇల్లు. కేసీఆర్ ఎంత నెగ్లిజెన్స్ గా చెప్పింది, జవాబు చెప్పండి మొన్న రిప్లై. ఎంక్వైరీ చేసే ఆఫీసర్ని నువ్వే పోవాలని అన్నాడు. అంటే వాళ్ళకి భయం భక్తి లేదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ ధైర్యం ఏంది? డబ్బులు. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఏ పార్టీ దగ్గర లేవు, ఏ సీఎంల దగ్గర లేవు ఇండియాలో. సో వాళ్ళు ఏంది, అవసరం పడ్డప్పుడు డబ్బులు ఇట్లా వారేస్తాం. కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు కావాలి, పైసలు లేవు. ఇప్పుడు రకరకాల అంశం వస్తుంది. కాళేశ్వరం విషయంలో 2500 కోట్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్ డీల్ కుదిరిచ్చిండు, రేవంత్ రెడ్డికి ముట్టినాయి, అవే తీసుకెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ కూడా అప్పచెప్పిండు అని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నేను విన్నా, కానీ మరి వీళ్ళ ఇప్పుడు నేను తొందరగా ఆరోపణలు నమ్మ, నా మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి, నా విషయం ఎగ్జాంపుల్ తీసుకో, తొందర నమ్మ. కానీ యాక్షన్లో లేరు కదా. అవును. సో నమ్మాల్సి వస్తుంది. వీళ్ళు అసలు ఏమి యాక్షన్ పట్టించుకుంటూనే లేరు కదా. సో మరి ఆ స్పీడ్ ఎందుకు లేదు? మరి ప్రజలు గమనిస్తారు. ఇలా 6 నెలలకి ఈ పరిస్థితి ఉంది. ఈ 6 నెలలకి ఈ పరిస్థితి ఉంది. ఎంపీ ఎలక్షన్లో ప్రజలు చీకొట్టే పరిస్థితి. నేను విశ్వసించి నమ్మి పాత గవర్నమెంట్ మీద ఉన్న కోపంతో, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో నీ దగ్గరకు వచ్చారు కాబట్టి అలా నిన్ను ప్రజలు విశ్వసిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు సమగ్ర విచారణ జరిపి దీనికి ఎవరెవరు స్కాములు పాల్పడి గట్టిగా యాక్షన్ తీసుకుంటే నేను కూడా రేవంత్ రెడ్డి గారు హీరో అని చెప్తాను. అంటే స్టేట్మెంట్లలో యాక్షన్ తీసుకుంటున్నారు. స్టేట్మెంట్ ఏమన్నా ఎవరని వచ్చు, పవర్ చేతుంది. మీరు విచారణ జరిపియండి, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపియండి. లేదా మాకు చేత కాదు, సిబిఐకి లెటర్ రాయండి, ఈడీకి లెటర్ రాయండి, మీ గవర్నమెంట్ తరఫున మాకు చేత కాదు, మేము చేయలేమని చెప్పి. ఎందుకు చేత కాదండి? డబ్బులకు కొనుక్కుంటేనే కదా భయపడేది.